మంత్రి సీతక్క టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విమర్శలు చేస్తే తగ్గేదే లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు సీతక్క. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల నిరసనలతో 2 రోజులుగా ములుగు హీటెక్కిపోతోంది. సీతక్క ఇలాఖాలో ఎందుకు ఈ పరిస్థితులు? ములుగులో మంత్రి సీతక్క అనుచరులు దందాలు చేస్తూ తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ నిన్న బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సీతక్కపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు బీఆర్ఎస్ నేతలు. వాళ్లకు కౌంటర్ గా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ములుగు అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు గత 10 ఏళ్ల పాలనపై ఈ 18 నెలల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ములుగుపై బీఆర్ఎస్ నేతలు మిడతల దండులా దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి సీతక్క. మా ములుగు నియోజకవర్గ అభివృద్ధిని ఆటంకపరచాలన్నటువంటి కుట్రతోటి ఈ యొక్క నియోజకవర్గం మీద కేటీఆర్ మరియు వారి యొక్క మిడతల దండు ఈరోజు పక్క నియోజకవర్గాలలో ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చి డ్రామాలు చేస్తూ ఉన్నారు. తనను కేటీఆర్ టార్గెట్ చేశారని ఆరోపించిన సీతక్క తనతో పెట్టుకుంటే కేటీఆర్ బాగుపడరంటూ శపించారు. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఇంతకంటే నేనేం అనలేను. ఎంతసేపు సీతక్కని అసలు టార్గెట్ చేస్తే ఏమవుతుంది? మా పనిని విమర్శించండి. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళలో కూడా పోయి కనీసం పట్టించుకోలేదు. ఈరోజు వాళ్ళ ఊర్లలో ఇల్లులు ఇస్తే కూడా అడ్డుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పాలి నేను? ములుగు జిల్లాలో కాంగ్రెస్ ను నయీం అనుచరులు నడిపిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఆరోపణల్ని నిరూపించాలంటూ సవాల్ విసిరారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ సవాల్ చేశారు. సీతక్కను టార్గెట్ చేసి చిల్లర రాజకీయాలు చేస్తే చింతబరిగెలు అందుకుంటామని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.